ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో 2026 మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి ఒకేసారి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇండియన్స్ అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో డిప్ లో మీరు సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదు. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారు ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు మిస్ కాకుండా ఈ మే నెల మొదటి గడప సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైతే ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే వారి యొక్క ఫోటోని అప్లోడ్ చేసి ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే ఆ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇచ్చి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్ లకిడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.